షాలోమ్ బెహర్తో గుడ్ మార్నింగ్. సిగ్గులేని ముఖాలతో దళితులు ఉండడం క్రైస్తవ్యానికి ఇష్టం లేదు. సిగ్గులేని ముఖాలతో దళితులు ఉండడం క్రైస్తవ్యానికి ఇష్టం లేదు. అందుకే రండి క్రైస్తవ్యంలోకి అనే క్రీస్తు యొక్క ప్రేమ ప్రపంచంలోని అనేక జాతుల వారికి ఆహ్వానం పలుకుతూ ఉంది. చరిత్ర అనేది హిందుత్వానిక ఉందా లేక క్రైస్తవ్యానికి ఉందా అనేది ఈరోజు మన సబ్జెక్టు. చరిత్ర అనేది హిందుత్వానికి ఉందా లేక క్రైస్తవ్యానికి ఉందా? దేనికి ఉంది చరిత్ర? ఏ గ్రంథానికి ఉంది అనేది ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. కొంచెం టైం ఎక్కువ తీసుకోవచ్చు అని నేను అనుకుంటూ ఉంటున్నాను. అయినప్పుడు కూడా సబ్జెక్టు వింటూ ఉంటే మీకు చాలా జ్ఞానం వస్తుంది. పైగా చివరిలోనే కన్క్లూషన్ ఉంటుంది. తప్పనిసరిగా చివరి మాటలే చాలా జాగ్రత్తగా, చివరి 5 నిమిషాలు ఆ మాటలు చాలా జాగ్రత్తగా వినవలసి వస్తుంది మీరు. కనుక ప్రతి సబ్జెక్ట్ని కూడా చాలా జాగ్రత్తగా వినండి. అయితే వయసు పెద్దది అవ్వటం వలన కొద్దిగా స్లోగా చెప్తూ ఉంటాను నేను. అయినప్పుడు కూడా మీరు ఓర్పుతో, సహనంతో మరి నన్ను క్షమించాలని కోరుకుంటున్నాను. క్రైస్తవం బీసీకి అంటే క్రీస్తు పూర్వానికి, క్రీస్తు శకానికి మధ్యలో అనగా 0లో పుట్టింది. అక్కడి నుండి చరిత్ర వెనక్కి కానీ ముందుకు కానీ రావడం జరిగింది. యేసు పేరు మీద ఒక మతం ఉండడాన్ని బట్టి, అంటే యేసుక్రీస్తు చరిత్ర పురుషుడైనందున చరిత్రకారులు బీసీ అంటే క్రీస్తు పూర్వం, ఏడి అంటే ఆఫ్టర్ డెత్, వీటికి బదులుగా బీసీఈ, ఏడినేమో సిఏ క్రిస్టియన్ ఎరా అని కామన్ ఎరా. అది క్రిస్టియన్ ఎరా నుంచి కామన్ ఎరాకి వచ్చేసింది అనమాట. బిఫోర్ కామన్ ఎరా, ఆఫ్టర్ కామన్ ఎరా, అది ఆ విధంగా అని ఏ మతానికి ఇబ్బంది కలగకుండా ఈ విధంగా చరిత్రకారులు ప్రస్తావించడం అనేది జరిగింది. యేసు ప్రపంచ చరిత్రకు సంబంధించిన వాడు. యేసు వలననే వరల్డ్ హిస్టరీ పుట్టింది. యేసు వలనే. అందుకనే యేసుక్రీస్తు జన్మం దగ్గర నుంచి చరిత్ర లెక్కించడం అనేది జరిగింది. లేకపోతే అలెగ్జాండర్ దగ్గరే లెక్కించేవాళ్ళు. వాళ్ళు అక్కడి నుంచి ఏరా స్టార్ట్ అయ్యేది. కానీ యేసుక్రీస్తు దగ్గర నుంచి అది స్టార్ట్ అయ్యింది. ప్రాంతీయ భాషల్లో ఎన్ని క్యాలెండరీస్ ఉన్నప్పుడు కూడా యేసు పుట్టుకను ఆధారం చేసుకొని తయారు చేసిన లాటిన్ క్యాలెండరే రియల్ హీరో అయ్యింది. క్యాలెండర్స్కి రియల్ హీరో అయ్యింది అది. యేసు దేవుని మర్మమై ఉన్నాడు అని బైబిల్ చెప్తా ఉంది. యేసు దేవుని మర్మమై ఉన్నాడు. అలాగే ఖురాన్ కూడా చెప్తా ఉంది. ఈసా రుహుల్లా అంటుంది. అసలు భూమిపై జన్మించని పుట్టని వారిని హిందుత్వం ఇండియన్ హిస్టరీలోకి చేర్చాలని, తీసుకొని రావాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది. కొన్ని సంవత్సరాల తరబడి, 1,00,000 కోట్ల సంవత్సరాల క్రితం వాడున్నాడు. 1,000 కోట్ల సంవత్సరాల క్రితం వీడున్నాడు అని చెప్పి నమ్మించడానికి హిందుత్వం శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఉంది. కానీ
వాటిని హిస్టరీ, జియోగ్రఫీ, క్రోనాలజీ, ఆర్కియాలజీ మొదలైన సబ్జెక్ట్స్ కొట్టి పారేస్తున్నాయి. ఎందుకంటే హిందూ గ్రంథాలకి ఈ 4 సబ్జెక్టులతో సంబంధం లేదు. అందుకనే ఈ 4 సబ్జెక్ట్స్ హిందూ గ్రంథాలను కొట్టి పారేస్తున్నాయి. నిరక్షరాస్యులుగా ఉన్నప్పుడు ప్రజలు ఆహా ఓహో అని చెప్పి ఆదరించేవాళ్ళు. రామాయణం చెప్తున్నా, భారతం చెప్తున్నా ఆహా ఓహో అట్టగా అనేవాళ్ళు. అంటే అప్పుడు నిరక్షరాస్యులు వాళ్ళు, అన్ఎడ్యుకేటెడ్స్. కానీ ఇప్పుడు తరం ఎవిడెన్సెస్ అంటే రుజువులు, ఆధారాలను చూపించమని అడుగుతుంది ఇప్పుడు జనరేషన్. అందుచేత 25 కోట్ల మంది హిందువులు క్రైస్తవులుగా కన్వర్ట్ అయిపోయినందున హిందుత్వం అయోమయంలో పడిపోయింది. అది డిఫెన్స్ నుండి బీజేపీ గవర్నమెంట్ అండతో ఎఫెన్స్లోకి మారిపోయింది. ఊరికి ఒక రామాలయం, భజనలు, హరికథలు, బుర్రకథలు, పండగలు మొదలైన వాటిని ఈ బీజేపీ గవర్నమెంటు ప్రోత్సహిస్తుంది, ప్రారంభిస్తుంది, కొత్తగా ప్రారంభిస్తుంది. పడిపోయిన దేవాలయాలను మళ్ళీ తిరిగి ఇది పునర్నిర్మిస్తోంది. అంటే ఇందులో అఫిలియేటెడ్స్ ఉన్నాయి కదా కొన్ని, ఆర్ఎస్ఎస్, బజరంగ దళ, శివసేన, ఇంకేయో ఉన్నాయి. అవన్నీ కూడా ప్రోత్సహిస్తున్నాయి. వాటిలన్నింటినీ ప్రోత్సహిస్తుంది బీజేపీ. దళితుల గుళ్ళలోనికి బ్రాహ్మణ పూజారి వచ్చి మంత్రాలు చదవనని మొండికేస్తున్నారు. మన వినాయక చవితి జరిగింది కదా, ఒక బ్రాహ్మడు వచ్చాడు, ఆడి పందిరిలోకి రానంటాడు. అవి బయట రోడ్డు మీదే ఆ కుర్చీలో కూర్చొని అక్కడి నుంచి మంత్రాలు చదువుతున్నాడు. ఏంటిరా అంటే మీరు దళితులు, మీరు మాలవాళ్ళు, మీరు మాదిగోళ్ళు, మేము రాము అంటున్నారు. మొన్నే వినాయక చవితికి. కానీ రేపు దసరాకి అదే జరగబోతుంది. అందుకనే సిగ్గులేని ముఖాలతో దళితులు ఉండడం క్రైస్తవ్యానికి ఇష్టం లేదు. రండి, ప్రయాసంతో అలసిపోయిన ప్రజలారా నా యొద్దకు వచ్చి విశ్రాంతిని తీసుకొనండి అని చెప్తా ఉంది బైబిల్. అందుకే ప్రజలు బైబిల్ దగ్గరికి వెళుతుంది. బైబిల్లో ఆదరణ ఉంది. దేవుడు స్వయంగా మనతో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది ఆ గ్రంథం చదువుతుంటే. అందుకనే రండి అని చెప్పి ఇండియాలో ఉన్న 3000 కులాలు, 6000 ఉపకులాలు, 4000 జాతులు, 2000 భాషలు మాట్లాడే ప్రజలందరినీ కూడా ఆహ్వానిస్తోంది క్రైస్తవ్యం. ఇక యేసుప్రభు జన్మస్థలం, యేసుప్రభు ఎక్కడ పుట్టాడు అనేది. యేసు జన్మస్థలం ఇజ్రాయిల్, యూదయ బెత్లెహేమ్, గలిలయలోని నజరేతులో ఆయన యొక్క బాల్యం, యవ్వనం గడిచింది. సువార్తను అక్కడి నుంచి సువార్త ప్రకటన, ప్రొక్లైమ్ ద గాస్పెల్ అట్ ద గలిలయ నుండి సువార్త ప్రకటన ప్రారంభించబడింది. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఇవన్నీ కూడా యేసు ప్రభు వారి యొక్క సువార్తలో ఒక భాగంగా చేయబడ్డాయి. ఇటువంటి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు రాముడు కానీ, కృష్ణుడు కానీ, లేకపోతే హిందూ దేవీ దేవతలు కానీ ఎవ్వడో చేయలేదు. 12 మంది అపోస్తలోస్ వాళ్ళని ఏర్పాటు చేసుకొని వాళ్ళకి యేసుప్రభు ఆజ్ఞాపించింది ఏంటంటే, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పారు యేసుప్రభు. సర్వ సృష్టికి అంటే ఆల్ నేషన్స్ అని అర్థం. ఆ విధంగా క్రీస్తు శకం 52వ సంవత్సరంలో యేసుప్రభు శిష్యుడైన
సెయింట్ థామస్ ఇండియాకు వచ్చినట్లుగా రుజువులు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. ఆయన తమిళనాడు, కేరళ, కొంకణి అంటే గోవా ప్రాంతాలు, ఈ సముద్ర తీరం కోస్టల్ అనమాట ప్రాంతంలో తిరిగి సువార్తను ప్రకటించి తమిళనాడు నాడార్స్ ఉన్నారు కదా, ద్రవిడ బ్రాహ్మణుల చేత బళ్ళెముల చేత పొడవబడి ఆయన చంపేశారు బ్రాహ్మణులు. తమిళనాడు బ్రాహ్మణులు యేసు ప్రభుని చంపేశారు. తర్వాత క్రీస్తు శకం అంటున్నాం మేము అలాగే పలుకుతాం. క్రీస్తు శకం 1550లో డచ్ వాడు, ఫ్రెంచ్ వాడు అంటే పోర్చుగీస్ వాడు ఆ ప్రాంతానికి వచ్చాడు. కొంకణి, కేరళ, తమిళనాడు ప్రాంతాలకి వచ్చి ఆ ప్రాంతాల్లో వారు దిగారు. వారితో పాటు కొంతమంది మిషనరీస్ కూడా వచ్చి ఆ ప్రాంతాల్లో చర్చెస్ని స్థాపించారు. ఇకపోతే హిందూ మతం ఇండియాలో ఎప్పుడు ఏ సంవత్సరంలో స్థాపించబడింది, హిందూ మతం యొక్క ఫౌండర్ ఎవరు, హిందూ అనే పదం ఎప్పటి నుండి వాడుకలో ఉన్నది, వైదిక, జైన, బౌద్ధ, జొరాస్ట్రియన్, హిందూ మొదలైన మతాలన్నీ ఒక్కటేనా, సిద్ధాంతాలు విభేదిస్తున్నాయా, మీ గ్రంథాలు ఏ భాషలో, ఏ లిపిలో, ఏ దేశంలో, ఏ ప్రాంతంలో రాయబడ్డాయి అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇక లిపి దగ్గరికి వెళ్దాం. హిందూ గ్రంథాల యొక్క లిపి స్క్రిప్ట్ అన్నమాట. ప్రపంచంలోని చిన్న చితక విడిచిపెడితే జుడిజం, ఇది మోజెస్ దీని ఫౌండర్. మోజెస్ వీళ్ళు హీబ్రూ పీపుల్. వీరి యొక్క గ్రంథాలు హీబ్రూలోనే వ్రాయబడ్డాయి. 40 మంది ప్రవక్తలు మనకి కనిపిస్తూ ఉంటారు. క్రైస్తవం, క్రిస్టియానిటీ, యేసు ప్రభువారు దీని యొక్క ఫౌండర్. బుద్ధుడు, ఇస్లాం మొదలైన మతాలు ఎప్పుడు ఎవరు స్థాపించారో ఫౌండర్స్, డేట్స్ ఇవన్నీ కూడా కరెక్ట్గా చెప్తున్నాయి. కానీ హిందూ మతం యొక్క వివరాలేవి తెలియడం లేదు. జుడిజం, యూదా, క్రిస్టియానిటీ, క్రైస్తవ్యం, ఇస్లాం తక్క అన్ని హిందూ మతానికి సంబంధించినవేనని అని ఇవన్నీ కూడా ఇది యూదా మతం, క్రైస్తవ మతం, ఇస్లాం మతం ఈ 3 మతాలు తప్ప మిగిలిన మతాలన్నీ హిందూ మతంలో భాగమే అని హిందూవాదులు వాదిస్తున్నారు. అసలు మా హిందూ మతం పుట్టినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, మా హిందూ మతం పుట్టినప్పుడు భూమి మీద మానవుని యొక్క ఉనికే లేదు, మానవుడు పుట్టలేదు, మాది సనాతన ధర్మం అంటే పద్ధతి అని అర్థం, సనాతన మతం, సనాతన గ్రంథాలు మావి అని చెప్తా ఉన్నారు వాళ్ళు. 5 కోట్ల సంవత్సరాల క్రితమే టన్నుల కొద్ది గ్రంథాలు అంటే మా ఋషులు రాసి పారేశారు అంటున్నారు వాళ్ళు. అందుకే నేను చెప్పేది ఏంటంటే, ఏది సనాతనం, విచ్ యాన్షియంట్ స్క్రిప్చర్స్ అని మనం ఒక ఆర్కియాలజీల వలె ఆర్కియాలజిస్టులు వాళ్ళు ఎలా ఆలోచిస్తారో పురావస్తు శాస్త్రవేత్తలు అదేవిధంగా మనం కూడా ఆలోచించగలిగితే వాటి యొక్క ఒరిజినల్స్ని తీసుకుని రండి అని మతాలను మనం ఆహ్వానించగలిగితే, నిజంగా వాటిని వారు తెస్తే కార్బన్ డేట్స్ ప్రకారంగా ఏది ఆధునికం, ఏది సనాతనం అని చెప్పగలం. హిందుత్వం దృష్టిలో అంటే హిందువుల యొక్క దృష్టిలో సనాతనం అంటే క్రీస్తు శకం 1000 సంవత్సరాలు అని అర్థం. 1000 సంవత్సరాలు అంటే 1000 సంవత్సరాల నుంచి 2000 సంవత్సరాలు
అంటే ఇప్పుడు 1000 సంవత్సరాల చరిత్రే ఉంది వాటికి. ఈ గ్రంథాలు ఆ కాలంలో రాయబడ్డాయని. సనాతనం అంటే వాళ్ళ దృష్టిలో ఈ 1000 సంవత్సరాలనే అర్థం. ఇంకా అంతకు మించి దానికి వాళ్ళు అనుకునేటట్లుగా ఏమి ఆధారాలు లేవు. అవి ఏ భాషలో ఏ లిపిలో రాయబడ్డాయి, ఎడమ నుండి కుడికి లేక కుడి నుండి ఎడమక, ఎడమ నుండి కుడిక, కుడి నుండి ఎడమక. మతాలకు రైట్ టు లెఫ్ట్ ఆర్ లెఫ్ట్ టు రైట్ ఏది సనాతన లిపి? లేక పశ్చిమాసియా, మధ్యాసియా, దక్షిణాసియా, ఆగ్నేయాసియా ఏ ప్రాంతంలో ఏ మతం ఏ భాష పుట్టింది అని తెలుసుకోవడం ముఖ్యం. లిపి లేని భాషలు ఎన్ని ఉన్నప్పటికీ అవి శూన్యం, వాటికి విలువ లేదు. అది మృతం. అంటే వాటిని ఏమని పిలుస్తారు? డెడ్ లాంగ్వేజెస్ అని పిలుస్తారు. వాటిని డెడ్ లాంగ్వేజెస్ అని శాస్త్రం పిలుస్తోంది. జూడయిజం అంటే జేవిష్ పీపుల్ ఆరాధించే మతం అది హీబ్రూ. బౌద్ధ మతం పాళీ భాషలో రాయబడ్డాయి. జొరాస్ట్రియన్ గ్రంథాలు పర్షియన్ భాషలో రాయబడ్డాయి. క్రిస్టియానిటీకి సంబంధించిన స్క్రిప్చర్స్ హీబ్రూ అండ్ గ్రీక్, అరమేయిక్ భాషల్లో రాయబడ్డాయి. ఇస్లాం అరబీ భాషలో రాయబడింది. ఈ విధంగా క్రీస్తు పూర్వం నుండి క్రీస్తు శకం వరకు సంవత్సరాల ఆధారాలు భాషలకు వాటి లిపికి ఉన్నాయి. గ్రంథానికి ఉంది, వాటి లిపికి కూడా ఉంది, ఆ స్క్రిప్చర్స్ కూడా ఉన్నాయి. కానీ సాంస్క్రిట్కి నేటి వరకు లిపి లేదు. సాంస్క్రిట్ ఈజ్ ఏ యూరోపియన్ లాంగ్వేజ్ అని అంటూ అండ్ ఇండో యూరోపియన్ లాంగ్వేజ్గా జర్మన్స్ పేర్కొనడం జరిగింది. అంటే పరిగణనలోనికి తీసుకున్నారు. ఇది ఇండియన్ లాంగ్వేజా యూరోపియన్ లాంగ్వేజా తెలియకుండా ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ అని సాంస్క్రిట్ని పిలుస్తూ ఉన్నారు. ఇది జర్మనీలో సెకండ్ లాంగ్వేజ్గా పిలువబడుతోంది. కానీ దీనికి లిపి లేదు. దీని కాలం సమయం ఎవరికీ తెలియదు. వేదాలు, ఇతర గ్రంథాలు, హిందూ గ్రంథాలు సంస్కృత భాషలో కనిపిస్తాయి కానీ అవి ప్రాంతీయ భాష అనువాదం అని వీక్షకులు గ్రహించాలి. క్రైస్తవ మిషనరీలు 1600 భాషలకు లిపిని కనిపెట్టారు. కానీ ఈ హిందూ వేద పండితులు సనాతనమని చెప్పుకుంటూ ఇంతవరకు సాంస్క్రిట్కి లిపిని తయారు చేయకుండా చక్కగా పప్పు నెయ్యి వేసుకొని హ్యాపీగా తిన్నారు. ఇప్పుడే కదండి, ఈ 40-50 సంవత్సరాల నుంచే మేము వెజిటేరియన్స్, మేము పప్పు తింటాం, నెయ్యి పోసుకుంటాం అంటున్నారు. కానీ ఇదివరకే 40-50 సంవత్సరాల క్రితం వాళ్ళు మాంసాలు తినేవాళ్ళు. వాళ్ళతో పాటు వారి ఇండ్లలో కూడా స్వయంగా నేను మాంసం తిన్నాను, చేపలు తిన్నాను, పచ్చి రొయ్యలు కూడా తిన్నాను అని నేను తెలియజేస్తున్నాను. అందుకే ఇవన్నీ కూడా తింటున్నారు. చక్కగా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కానీ సాంస్క్రిట్కి ఒక లిపిని కనిపెట్టాలి, తయారు చేయాలి అన్న ఇంగిత జ్ఞానం కూడా వీరికి లేదు. గనుక ఈ మతాన్ని ఈ స్క్రిప్చర్స్ని కొట్టి పారేస్తున్నాం. సాంస్క్రిట్కి విలువ లేదు. సాంస్క్రిట్ ఈజ్ ఏ డెడ్ లాంగ్వేజ్, అంతే, ఇంక సమస్యే లేదు. అది మృత భాష, అది ఎప్పుడో చచ్చిపోయింది. దానికి ఏ విధమైన ప్రాధాన్యత లేదు. కానీ మోడీ సారు దాన్ని బ్రతికించాలి అని చూస్తున్నాడు. ఇంకా అనేకమైన ఈ స్టేట్స్ అన్నిట్లో 29 రాష్ట్రాల్లో మళ్ళా తిరిగి సాంస్క్రిట్ని ఫస్ట్ లాంగ్వేజ్గా పెట్టాలి అనేది
అది ఒక ప్లాన్. కానీ అది బీజేపీ గవర్నమెంట్ ఉన్నంతకాలం కూడా అది జరగదు. ఇంకా వచ్చే ఎలక్షన్కి ఒకవేళ రావచ్చేమో, కానీ మళ్ళీ వచ్చే ఎలక్షన్లో మాత్రం 2030లో మాత్రం అది ఉండదు అని నేను తెలియజేస్తున్నాను. అంటే ఇదే 2028కి అది ఉండదు అని నేను తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. షాలోమ్. చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకమైన విషయాలు స్క్రిప్చర్స్ నుంచి, గ్రంథాల నుండి అనేక రకాలుగా మీకు ఉన్నట్లుగా ఒక మతాన్ని సపోర్ట్ చేస్తూ ఒక మతానికి వ్యతిరేకంగా పని చేయడం మా వల్ల కాదు. నేను ఒక రిలీజియస్ స్టడీస్ ప్రొఫెసర్గా ఉన్నట్లుగా తెలియజేయటం కొరకు మీ ముందుకు నేను రావటం అనేది జరిగింది. షాలోమ్.